బొజ్జ గణపయ్య వస్తున్నాడంటే ఊరు వాడ సందడి వాతావరణంతో కలకలలాడుతూ ఉంటుంది. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి రాక కోసం చిన్న పెద్ద ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటారు. మరికొన్ని రోజుల్లో వినాయక చవితి పండుగ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో నగరంలోని ధూల్పేట్, కూకట్పల్లి, ఎల్బీ నగర్ ఇంకా అనేక చోట్ల వినాయక విగ్రహాలు కన్ని విందు చేస్తున్నాయి. తీరొక్క వెరైటీలలో గణపయ్య చూపరులను ఆకట్టుకుంటున్నారు. ఇక మండపాలలో కొలువు తీరేందుకు బొజ్జ గణపయ్యలు సన్నద్ధమవుతున్నారు. ఎక్కడెక్కడ నుంచో అనేక మంది ఈ పరిసర ప్రాంతాలకు వినాయక విగ్రహాలు తయారు చేసేటువంటి ప్రాంతాలకు వచ్చి కొనుగోళ్లను ప్రారంభించేశారు. ప్రస్తుతం మనం ధూల్పేటలో ఉన్నాము. మనకు వినాయక విగ్రహాల తయారీ అనగానే మొదటిగా గుర్తొచ్చేది ధూల్పేట్. ఇక్కడ దాదాపు 90 నుంచి 100 కుటుంబాలు వినాయక విగ్రహాల తయారీ మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఈ ఒక్క ప్రాంతంలోనే దాదాపు 10,000 విగ్రహాలు తయారు చేసి అమ్ముతూ ఉంటారు. కేవలం హైదరాబాద్ నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి అనేక మంది ఇక్కడికి వచ్చి వినాయక విగ్రహాలను కొనుగోలు చేసుకొని తీసుకెళ్తూ ఉంటారు. ప్రస్తుతం మరికొన్ని రోజులే ఉండటంతో అనేక మంది ఇక్కడికి వచ్చి తమకు కావలసిన వినాయక విగ్రహాలను చూస్తున్నారు, వాటిని కొనుగోలు చేస్తున్నారు. డప్పు చప్పులతో వాటిని తీసుకెళ్లేందుకు ఎంతో కోలాహలంతో వారు ఇక్కడికి రావడము, వాటన్నింటిని చూడడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం మనము వినాయక విగ్రహాలు పూర్తిగా తయారైపోయి ఇక్కడ కస్టమర్లకు కూడా కనిపిస్తున్నాయి. అనేక మంది ఇక్కడికి వచ్చి తమకు ఎన్ని ఫీట్లలో ఏ వెరైటీ గణపతి కావాలి అనేది కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారు. అందుకు అనుగుణంగా కూడా ప్రజలు మెచ్చే విధంగా ఇక్కడ కళాకారులు కూడా ప్రతి ఏడాది విభిన్న వెరైటీలలో కూడా మనకు బొజ్జ గణపయ్యలను తయారు చేసి మార్కెట్లో అందుబాటులో ఉంచుతున్నారు. మామూలుగా మనకు గణేష్ పండుగ వస్తుందంటేనే దాదాపు 2 నెలల ముందు నుంచే మనకు హడావిడి అనేది అయితే ప్రారంభం అయిపోతూ ఉంటుంది. ఇక దాదాపు 7-8 నెలల ముందు నుంచే వీటి తయారీని కూడా కళాకారులు ప్రారంభిస్తూ ఉంటారు. ఏడాది కూడా విభిన్న రకాలలో గణపయ్య మనకు దర్శనమిస్తూ ఉంటారు. 0 సైజు నుంచి మనకు ధూల్పేటలో దాదాపు 20 నుంచి 25 ఫీట్ల గణపయ్యలు అందుబాటులో ఉంటాయి. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కూడా మూషికా గణపతి మనకు విభిన్న ఆకారాలలో ఎంతో అందంగా, ఎంతో ఆకర్షణీయంగా కూడా మనం మైమరచిపోయే విధంగా కూడా మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఎంతో కళ్ళకు కనువిందు చేసే విధంగా కూడా మనకు విభిన్న కలర్లలో కూడా ఎంతో అందంగా బొజ్జ గణపయ్య ఎంతో ప్రశాంతమైనటువంటి మోముతో మనకు దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి గణపతి సింహవాహనుడు అయినటువంటి వినాయక గణపతి మనకు దర్శనమిస్తున్నారు. ఈ విధంగా అనేక వెరైటీలు మనకు ధూల్పేటలో అందుబాటులో అయితే ఉన్నాయి. సో ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూద్దాము, ఇంకా ఎన్ని రకాలలో మనకు గణపయ్య కనిపిస్తున్నారు, దర్శనమిస్తున్నారు అనేది కూడా చూద్దాము. సో ఒకసారి ఇక్కడ కూడా చూడొచ్చు. కృష్ణయ్య వేషధారణలో మనకు గణపయ్య ఎంతో అందంగా మనకి ఇక్కడ చూసినట్లయితే కూడా సర్పాల మీద నిల్చొని మనకి కనిపిస్తున్నారు. సో దీంతో పాటుగా కూడా ఇంకా విభిన్న రకాలైనటువంటి గణపయ్యలను ఏడాది తయారు చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూసినట్లయితే కూడా ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క థీమ్తో కూడా మనకు బొజ్జ గణపయ్యలు మండపాలలో మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఇక ఈ ఏడాది చూసినట్లయితే కూడా ప్రధానంగా మనకు అయోధ్య రామ మందిరం ప్రతి ఒక్కరి దృష్టిని కూడా ఆకర్షిస్తుంది. తెలుగు వారందరూ, హిందువులందరూ కూడా అయోధ్య రామ మందిరానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి కళ నిజమైంది. ఈ నేపథ్యంలోనే ఈసారి వినాయక చవితి పండుగకు సంబంధించి కూడా ఆ థీమ్ని తీసుకున్నట్టుగా కూడా కళాకారులు మనకు చెప్తున్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కూడా రామ మందిరం ఐడిల్ తోటి మనకు బొజ్జ గణపయ్యలు ఈ ఏడాది మార్కెట్లోకి అందుబాటులోకి రావడం జరిగింది. సో ఒకసారి మనం లోపల చూస్తున్నాం కదా, ఎన్ని రకాల గణపయ్యలు మన కళ్ళను కట్టి పడేస్తున్నాయో. సో నేను ఇందాక మీకు చెప్పాను, అయోధ్య రామ మందిరం పైనే ప్రతి ఒక్కరి దృష్టి ఉంది అని చెప్పి. సో ఆ రూపంలో మనకి ఈసారి బొజ్జ గణపయ్య దర్శనమిస్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు. మనకి రామ మందిరం సెటప్ కనిపించే విధంగా రామ మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక పక్కనే మనకు బొజ్జ గణపయ్య నిల్చొని ఉన్నటువంటి ఆకారంలో కూడా దర్శనమిస్తున్నారు. ఎంతో అందంగా ఈ ఆభరణాలయ చూడండి, లేదంటే ఈ తొండము, ఆయన పెట్టుకున్నటువంటి కిరీటము, ఆ వెనకాల మనం చూసినట్లయితే కూడా సూర్య భగవానుడి లాగా ఎంతో అందంగా బొజ్జ గణపయ్యలను అలంకరించి ఇక్కడ అందుబాటులో అయితే ఉంచడం జరిగింది. సో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కూడా దాదాపు 4 లక్షల వరకు కూడా ధర పలుకుతున్నాయి. అంటే మనకి ఐడిల్ ఉన్నటువంటి సైజ్ని బట్టి మనకు ధరలు అనేవి మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే మనకు ధూల్పేటలో దాదాపు 20 నుంచి 25 ఫీట్ల వరకు కూడా బొజ్జ గణపయ్యలను అందుబాటులో ఉంచడం జరిగింది. ఇక వాటి ఖరీదు కూడా మనకు మనం తీసుకునేటువంటి ఆ వెరైటీని, అదేవిధంగా సైజుని బట్టి కూడా మనకు ధరలు ఉంటాయని ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు అయితే తెలుపుతున్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే కూడా మనకు లాస్ట్ సైజ్ వచ్చేసి దాదాపు 25 ఫీట్ల వరకు గణపతి ఇక్కడ మనకు దొరుకుతున్నారు. అయితే దానికి దాదాపు 4 లక్షల వరకు కూడా ఖరీదు ఉంటుందని
అయితే వ్యాపారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కూడా బొజ్జ గణపయ్య మరికొన్ని రోజులలో మనకు వాడవాడల మండపాలలో దర్శనం ఇవ్వబోతున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే ఎక్కడెక్కడైతే మనకు విగ్రహాలు అమ్ముడవుతాయో ఆయా ప్రాంతాలకు వెళ్ళి తమకు కావలసినటువంటి విగ్రహాలను కొనుగోలు చేసి ఇటు ట్రాక్టర్లలో డీసీఎంలలో తరలించుకుంటూ వాటిని తీసుకొని వెళ్తున్నటువంటివి కూడా ఉన్నాయి. సో మొత్తంగా ధూల్పేటకి అనేక మంది ఇటు నగరంలోని చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి తమకు కావలసినటువంటి బొజ్జ గణపయ్యలనైతే కొనుగోలు చేసుకొని అయితే తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ కొంతమంది కస్టమర్లు కూడా ఉన్నారు. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? తాండూరు నుంచి. ఓకే, సో ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా ధూల్పేటకి? లాస్ట్ ఇయర్ నుంచి వస్తున్నాము, కంటిన్యూగా వస్తూ ఉంటాం ఇక్కడికి. సో ఎట్లా అనిపిస్తున్నాయి ఈసారి విగ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా అనిపిస్తున్నాయి? చాలా బాగున్నాయి, అట్రాక్టివ్ లో ఉంది ఈసారి. ఎన్ని ఫీట్ల గణపతిని తీసుకుపోదామని వచ్చిల్లు? 5 feet. 5 feet అని అనుకుంటున్నారు. అడిగారా మరి రేట్లు ఎట్లున్నాయి ఏంటి అనేది ఏమైనా అడిగిల్లా? కొన్ని అడుగుతూ వచ్చాము. రీజనబుల్ ఉన్నాయి, చాలా రీజనబుల్ ఉన్నాయి సార్. చాలా బాగున్నాయి. సో ఇన్ని వెరైటీలు చూస్తున్నారు, మనకు రామ మందిరంలో కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఎట్లా అనిపిస్తున్నాయి ఇన్ని వెరైటీల గణపయ్యలను ఒకటేసారి చూస్తుంటే? ఏది అర్థం అవ్వట్లేదు అని కన్నా అట్రాక్టివ్ చూడంగానే. రామ మందిరం తీసుకోవాలనిపిస్తుంది, దాని పక్కకి ఇంకోటి చూసి ఇంకోటి చూడాలనిపిస్తుంది, కానీ ఏది కూడా కన్ఫ్యూజింగ్ లో అయిపోయినాం. అన్ని అట్లా చూస్తుంటే అట్లా వినాయకుడిని చూసుకుంటూ ఉండిపోవాలనిపిస్తుంది, వినాయకులను చూడాలనిపిస్తుంది, ఇంకా సరిపోవట్లేదు, సాటిస్ఫాక్షన్ అంటూ లేదు ఒకదాంతో. అనేక రకాల గణపయ్యలు మనకు అందుబాటులో ఉండి దర్శనం ఇస్తుంటే కూడా ఇక్కడికి వచ్చినటువంటి కస్టమర్లు ఎవరైతే ఉన్నారో ఆ మూర్తి ఆ విగ్రహాలను చూసుకుంటూ మైమర్చిపోతున్నామని కూడా చెప్తున్నారు. ఇక ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కూడా గత ఏడాదితోటి మనం పోలిస్తే ఈసారి ధరలు పెరిగాయని కూడా వ్యాపారులు చెప్తున్నారు. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి, కళాకారులకు సంబంధించి, మెటీరియల్కి సంబంధించి ధరలు పెరగడంతో కూడా విగ్రహాలకు సంబంధించి 1 నుంచి 2-3 వేల ధర కూడా పెరిగినట్లుగా కూడా చెప్తున్నారు. అయితే ఎంత ధర పెరిగినప్పటికీ కూడా బొజ్జ గణపయ్య క్రేజ్ ఎక్కడా తగ్గటం లేదు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి మండపంలో మా గణపతే పెద్దగా ఉండాలి, మా గణపతే చాలా అందంగా అద్భుతంగా ఉండాలని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. కాబట్టి రేటు తోటి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నచ్చినటువంటి విగ్రహాన్ని అయితే కొనుగోలు చేసుకొని ఇక్కడికి తీసుకెళ్తున్నారు. మరికొన్ని రోజుల్లో మనకు వినాయక చవితి పండగ షురూ కాబోతుంది. ఇక వాడవాడలా మనకు వీధి బస్తీ ఎక్కడ చూసినా కూడా బొజ్జ గణపయ్యలు తీరొక్క వెరైటీలలో కూడా మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. సో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కూడా సిటీలో ఆల్రెడీ మనకు కోలాహలం ప్రారంభమైపోయింది. ఎక్కడెక్కడైతే మనకు వినాయక విగ్రహాలు అందుబాటులో ఉంటాయో ఆయా ప్రాంతాలకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి తమకు కావలసినటువంటి వినాయక విగ్రహాలను కొనుగోలు చేసుకొని తీసుకువెళ్తున్నారు ప్రజలు. విడుదల శ్రీనివాస్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.